హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొల్లి కిరణ్మయ్. సో ఇవాల్టి వీడియో అనేది చాలా షార్ట్గా ఉండబోతుంది అనమాట. సో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు, బట్ వన్ అండ్ ఓన్లీ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సో అదేంటంటే మీకు తమ్నైల్లో ఆల్రెడీ చెప్పాను కదా. సో కళ్యాణ్ ఎంట్రీ అని చెప్పేసి పెట్టాను కదా తమ్నైల్లోని. సో నిజంగా కళ్యాణ్ ఎంట్రీ ఉందా, లేకపోతే ఉంటే ఎప్పుడు వస్తాడు, తను వస్తే జోడీతో వస్తాడా లేకపోతే సోలోగా వస్తాడా అనేది నేను వీడియో ఎండ్లో చెప్తానమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. సో మీకు ఆ ట్విస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్. సో బీబీ జోడీ సీజన్ 2కి కళ్యాణ్ రావాలని చాలామంది కోరుకున్నారు. సో కళ్యాణ్ విత్ పేరుగా వస్తున్నాడా లేకపోతే ఎలా వస్తున్నాడా అనేది నేను వీడియో ఎండ్లో చెప్పబోతున్నాను. సో బట్ రావడం మాత్రం పక్కా అనమాట. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూసేయండి, మీకు అప్డేట్ అనేది తెలుస్తుంది. సో ఇవాళ వీడియోలో మనం ప్రోమో అనాలిసిస్ అండ్ నాకు ఒక 2 జోడీస్ని చూసి బాగా సర్ప్రైజ్ అయ్యాను. వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు, ఎన్హాన్స్ అయ్యారు, కొంచెం వాళ్ళ డ్యాన్స్ అనేది ఎన్హాన్స్ అయ్యింది అని నా ఫీలింగ్ అనమాట. 2 జోడీస్ ఎవరో కూడా చూసేద్దాము. సో ఇవాళ వీడియోలో ఈ 3 టాపిక్స్ని నేను కవర్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం ప్రోమోని అనాలిసిస్ చేసేద్దాం, నెక్స్ట్ వీక్ ప్రోమోని అనమాట. ఫస్ట్ అయితే మనం నెక్స్ట్ వీక్ ప్రోమోని అనాలిసిస్ చేసేద్దాము బీబీ జోడీ సీజన్ 2లోని. సో నెక్స్ట్ వీక్ ప్రోమో వచ్చేసి మనకి థీమ్ ఏమో ఆల్ టైమ్ హిట్స్ అనమాట. సో రౌండ్ నేమ్ వచ్చేసి ఆల్ టైమ్ హిట్స్. అంటే ప్రతి లైక్ జనరేషన్లో హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, లైక్ 80స్లోని 90స్లోని 2000స్లోని, లైక్ మ్యాక్సిమం ఓల్డ్ థీమ్ లాగా అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక రెట్రో థీమ్ లాంటిది ఈ రౌండ్. సో 80స్లో ఉన్న బెస్ట్ సాంగ్స్ లేకపోతే బెస్ట్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, సో వాటికి వీళ్ళు పర్ఫామ్ చేయాలన్నమాట. మ్యాక్సిమం అందరూ రెట్రో టైప్లోనే చేశారు. సో రౌండ్ నేమ్ వచ్చేసి ఆల్ టైమ్ హిట్స్ అనమాట. సో అలా అనౌన్స్ చేశారు ప్రదీప్ గారు. నెక్స్ట్ జడ్జెస్ ఎంట్రీ ఇచ్చారు ప్రోమోలో మనం చూసుకుంటే. సో జడ్జెస్ ఎంట్రీ ఇవ్వగానే ప్రదీప్ గారు సదా మ్యామ్ని అడుగుతారనమాట, మీకు ఫేవరెట్ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఏమైనా ఉందా అని చెప్పి. అబ్బని తీని దెబ్బ సాంగ్ నాకు ఫేవరెట్ అని చెప్పి 2 మూమెంట్స్ చేస్తారనమాట. చాలా క్యూట్గా చేస్తారు సదా మ్యామ్. నెక్స్ట్ జోడీస్ ఎంట్రీ ఉంటుంది మనకి ప్రోమోలని. జోడీస్ ఎంటర్ అవ్వగానే మనకి కొంచెం షాకింగ్ ఉంటుంది. సో జోడీస్ ఎంట్రీలోని మానస్ గారు అండ్ పింకీ గారు ఒక జోడీ కింద డాన్స్ చేస్తూ వస్తారనమాట. ఇంకా ప్రదీప్ గారు ఫుల్ కామెడీ చేస్తారు, ఏంటి జోడీ షఫల్ అయ్యారు, నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు అందరికన్నా హ్యాపీగా ఉన్నది మాత్రం పింకీ అయి ఉంటుంది, ఎందుకంటే పింకీకి నార్మల్గా మానస్ ఇష్టం అనమాట. వాళ్ళిద్దరూ సేమ్ బిగ్ బాస్ సీజన్ 5లో వచ్చారు. పింకీకి కొంచెం మానస్ అంటే నార్మల్గా ఇష్టం. సో మానస్తో డాన్స్ చేయాలని అలా అనుకుంటుంది. సో లక్కీగా వాళ్ళు షఫల్ అయ్యి వచ్చారనమాట జోడీస్. జనరల్గా మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది కదా అప్పుడు అన్నమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసరికి ఫుల్ కామెడీ చేస్తారు, మానస్ గారే షాక్ అవుతూ ఉంటారు. సో మానస్ గారు ఏంటి నాతో కామెడీ చేస్తున్నారు అని చూస్తారనమాట. సో పింకీ అంటేటప్పుడు నాకు చాలా హ్యాపీ, ప్రతిసారి ఇలాగే ఎంట్రీ ఇవ్వచ్చు కదా, మణికంఠ లాంటి బోరింగ్ ఫేస్తో ఎంట్రీ ఇస్తారేంటి అని చెప్పేసి పింకీ అంటది అనమాట. సో అలాగా కామెడీ చేశారు ఫుల్గా. నెక్స్ట్ ధనరాజ్ గారు కూడా కామెడీ చేస్తారు. ధనరాజ్ గారు అంటారు, పింకీ నువ్వు ఇలాగే డాన్స్ చేసుకొని వస్తే, సో ఇలాగే ఎంటర్టైన్ చేస్తే నేను మీకు 10కి 10 ఇచ్చేస్తానంటే మానస్ గారు అంటారు, సార్ మీ మార్క్స్ వద్దు ఏమొద్దు, మీ జడ్జ్మెంట్ మాకు వద్దు అని చెప్పేసి కామెడీ చేస్తారనమాట. సో అలా ఎంటర్ అవుతారు జోడీస్. సో మనకి ప్రోమోలో ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చి మానస్ అండ్ సృష్టిది పర్ఫార్మెన్స్ చూపిస్తారు. సో వాళ్ళు కూడా రెట్రో థీమ్ లాగా రెడీ అవుతారు. కొంచెం చిరంజీవి గారు పాత స్టైల్లో రెడీ అయ్యేవారు కదా, రోబోటిక్ డాన్స్ లాంటివి. సో అలా చేశారనమాట, రోబోటిక్ డాన్స్ లాగా చాలా బాగా చేశారు. మానస్ సృష్టి కూడా ఇంప్రూవ్ అవుతున్నారు ఇప్పుడు, వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు బాగా, బట్ ఎక్కడో లక్ ఫ్యాక్టర్ కొంచెం ఏదో మిస్ అవుతుంది వాళ్ళకి, తెలీదు నాకు కూడా. గోల్డెన్ సీట్ కూడా ఈ మధ్య కాలంలో మిస్ అవుతుంది, నాకు తెలిసి ఈ రౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి గోల్డెన్ సోఫా. సో ఈ పర్ఫార్మెన్స్కి శేఖర్ మాస్టర్కి చాలా నచ్చింది ఈ పర్ఫార్మెన్స్. సో
శేఖర్ మాస్టర్కి నచ్చితే కాలర్ ఎత్తుతారు కదా, సో అది చేశారనమాట. నాకు తెలిసి పర్ఫార్మెన్స్ బాగా వచ్చి ఉంటుంది. నాకు కూడా ప్రోమోలో చూస్తే చాలా బాగా అనిపించింది. రోబోటిక్ స్టైల్లో చేశారు. ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా సింక్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. విత్ సింక్తో చేశారనమాట. చాలా బాగుంది గైస్ అది పర్ఫార్మెన్స్ మాత్రం. సో ఈసారి గోల్డెన్ సోఫా వస్తుంది అనుకుంటున్నాను మానస్ అండ్ శ్రేష్ఠికి. సో నెక్స్ట్ ప్రోమో కాదు, నెక్స్ట్ ఇలాగా లైక్ జోడీస్ మార్క్స్ ఇవ్వాలి కదా మానస్ అండ్ శ్రేష్ఠికి. సో అప్పుడు భాను గారు అంటారు, శ్రేష్ఠి నీలా నేను చేయాలంటే చాలా కష్టం, బట్ ఏదో రోజు నేను మీలాగా డాన్స్ చేస్తాను అని శ్రేష్ఠితో అంటదనమాట. అప్పుడు శేఖర్ మాస్టర్ ఏమో అది అవ్వదమ్మా అని చెప్పేసి కామెడీ చేస్తారు. బట్ ఇప్పుడు అవ్వదు, నేర్చుకుంటే అవుతుంది అని చెప్పేసి కామెడీ చేస్తారనమాట. సో నెక్స్ట్ ప్రోమోలో మనకి ఒక మూవీ ప్రమోషన్ జరిగింది. వరలక్ష్మి గారు ఉంటారు కదా, ఆవిడ మూవీ ప్రమోషన్. నెక్స్ట్ ప్రోమోలో వచ్చేసి అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య డాన్స్ చూపించారు. వీళ్ళు కూడా రెట్రో స్టైల్. వీళ్ళు గ్రోత్ చూస్తే చాలా ఉంది గైస్. నేను మీకు చెప్పాను కదా 2 జోడీస్ని చూసి నేను ఇంప్రెస్ అయ్యాను అని చెప్పేసి, అందులో ఒక జోడీ వీళ్ళే అనమాట. సో అర్జున్ శ్రీ సత్య నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఎందుకంటే వాళ్ళు జనరల్గా చేసేవారు. అర్జున్కి అయితే అసలు డాన్స్ రాదు ఫస్ట్ నుంచి, బట్ ఇప్పుడు వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ గోల్డెన్ సోఫా కూడా వీళ్ళదే అనమాట, సాటర్డే ఎపిసోడ్ వాళ్ళలో అయితే. సో చాలా ఇంప్రూవ్ అయ్యారు గైస్ వీళ్ళైతే. అండ్ మూమెంట్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ, మెయిన్గా నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్, ప్రతి పర్ఫార్మెన్స్లో వాళ్ళ కాస్ట్యూమ్స్ హైలైట్ అవుతున్నాయి అందరికన్నా, అన్ని జోడీస్ కన్నా. కాస్ట్యూమ్స్ పరంగా అన్నీ బాగున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎంత చేయాలో అంత చేస్తున్నారు. సో చాలా బాగా చేస్తున్నారు, బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఎక్స్ప్రెషన్ కానీ డాన్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యారు అనమాట. నాకు తెలిసి ఈ రౌండ్ కూడా వీళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలీదు మిగతా వాళ్ళు ఎలా చేశారు అనేది, బట్ ఈ రౌండ్ కూడా చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్ కూడా శ్రీ సత్య గారిది చాలా బాగుంది. మళ్ళీ శేఖర్ మాస్టర్ అంటారనమాట కాస్ట్యూమ్ చాలా బాగుంది అని చెప్పేసి శ్రీ సత్యని. ఇంకా జడ్జెస్ అంటారు మాతో అయితే పర్ఫార్మెన్సే చేయరు, తనతోని డాన్సెస్ అన్నీ చేస్తారు. మళ్ళీ శేఖర్ మాస్టర్ వచ్చి మూమెంట్స్ అవి చేశారు, చాలా బాగా చేశారు శేఖర్ మాస్టర్. మళ్ళీ శ్రీ సత్యతో చేశారనమాట. సో చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అర్జున్ కళ్యాణ్ కూడా ఈసారి బాగా ఇంప్రూవ్ అయ్యాడు, ఎక్స్ప్రెషన్ వైజ్ కానీ డాన్స్ కానీ. సో నాకు తెలిసి వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారు అనిపిస్తుంది, ఫైనల్స్ వరకు. సో చూద్దాము. సో నెక్స్ట్ జోడీ నేను ఇంప్రెస్ అయిన జోడీ, నెక్స్ట్ జోడీ వచ్చేసి విశ్వ అండ్ నేహ. సో వీళ్ళ గ్రాఫ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అనిపిస్తుంది నాకు. ఫస్ట్లోని వీళ్ళిద్దరూ మంచి డాన్సర్స్ అయినా సరే ఎక్కడో ఏదో ఫంబుల్స్ అయ్యేవి ఇద్దరివి, ఒకరికి సెట్ అయ్యేది కాదు జోడీ. బట్ ఇప్పుడు మాత్రం వరుసగా హ్యాట్రిక్ కొడతారేమో అనిపిస్తుంది, గోల్డెన్ సీట్. అంత బాగా చేస్తున్నారు అనమాట డాన్స్. మేబీ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి వీళ్ళలో అని నాకు అనిపించింది. నాకు ముందు ఫేవరెట్ జోడీ వచ్చేసి అమర్ అండ్ నైనిక, లేకపోతే మానస్ అండ్ శ్రేష్ఠి. వీళ్ళిద్దరికి టఫ్ కాంపిటీషన్ ప్రెజెంట్ ఇస్తుంది అయితే విశ్వ అండ్ నేహ. నేను లాస్ట్ ఎపిసోడ్కి అయితే ఫుల్ షాక్ అయిపోయాను, ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో అందరిది కలిపితే వీళ్ళదే ఫస్ట్ ఉందన్నమాట. అమర్ నైనికాను కూడా దాటేసి వీళ్ళే ఫస్ట్లో ఉన్నారు. లైక్ 2 స్కోర్స్ కలిపితే, 2 రౌండ్ స్కోర్స్ కలిపితే. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు, బాగా ఇంప్రూవ్ అయ్యారు, బాగా కష్టపడుతున్నారు అని చెప్పేసి అనిపించింది. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు అనమాట. సో ఈ 2 జోడీస్ని చూసి నాకు బాగా ఇంప్రూవ్ అయ్యారు అనిపించింది. ఒకటి అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య, ఒకలేమో విశ్వ అండ్ నేహ అనమాట. సో వీళ్ళ నుంచి ఇంకా నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఈ రౌండ్ నుంచి. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేశారు. అండ్ ప్రోమోలో వచ్చేసి నెక్స్ట్ మణికంఠ అండ్ ప్రియాంక డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించారు. బట్ ఈసారి కూడా ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడో ఫెయిల్ అయింది, బట్ ఈసారి కూడా ఫెయిల్ అయింది అనమాట. ఎందుకో తెలీదు, ప్రాక్టీస్ లేకో ఏంటో తెలీదు. శేఖర్ మాస్టర్ కూడా కృష్ణ మాస్టర్ని, వాళ్ళ కొరియోగ్రాఫర్ అనమాట కృష్ణ మాస్టర్. సో కృష్ణ మాస్టర్ని అడుగుతారు ఏమైంది, కొరియోగ్రఫీ బాగాలేదు అని చెప్పేసి సీరియస్ అవుతారు అనమాట కొంచెం. అండ్ ప్రియాంక గారు కూడా సంథింగ్ మరి ఏమైందో తెలీదు, ఇద్దరు సీరియస్ అవుతారు కొంచెం.
సో దాంతో మనకి ప్రోమో ఎండ్ చేసేసారు. సో నెక్స్ట్ వీక్ ప్రోమో అయితే అనాలిసిస్ చేసేసాం మనం. సో ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తే, కళ్యాణ్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చాలామంది క్వశ్చన్ కదా. సో కళ్యాణ్ ఎంట్రీ అయితే ఉంటుంది గైస్. సో అది కూడా జోడీగా కాదు, జస్ట్ గెస్ట్ అపీరియన్స్గా మనకి కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్ కాదు, నాకు తెలిసి ఇప్పుడు ఆల్ టైమ్ హిట్స్ రౌండ్ తర్వాత రౌండ్, అది ట్రయో రౌండ్ అనుకుంటున్నాను. ట్రయో రౌండ్లో గెస్ట్ అపీరియన్స్గా మణికంఠ అండ్ ప్రియాంకకి తోడుగా వస్తున్నాడని మనకి తెలిసింది. సో అది గైస్, కళ్యాణ్ అయితే రాబోతున్నాడు. చాలా మందికి హ్యాపీ న్యూస్ ఇది అయితే. కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్కి చాలా హ్యాపీ న్యూస్ అనమాట. సో కళ్యాణ్ అయితే మొత్తానికి బీబీ జోడీ సీజన్ 2కి ఎంటర్ అయ్యాడు. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగా వచ్చిందని టాక్ వస్తుంది. సో చూడాలి ఏమవుతుందో. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్.